ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగచేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మహిమ కలిగిన మన ప్రభువు మొదట రాకడలో ఈ వాగ్దానం నెరవేరింది. అయితే దాని సంపూర్ణ నెరవేర్పు ఆయన 2వ రాకడలో జరుగుతుంది. ఈ కృపావాక్యం మన అనుదిన జీవిత అవసరత కొరకు రాయబడింది. నేను ఇప్పుడు చీకటిగా అనిపిస్తుందా? రాత్రులు కటిక చీకటి ఆవరిస్తుందా? అయినా నిరాశపడవద్దు. ప్రతి ఉదయం సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. రాత్రి కటిక చీకటి ఆవరించి ఉన్నప్పుడు ఉదయం సమీపంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఉదయించే ఆ సూర్యుడు ప్రత్యేకమైన వాడు. ఆయనను పోలిన సూర్యుడు ఎవరు ఎక్కడా లేరు. ఆయన నీతి సూర్యుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నీతి సూర్యుని ప్రతి కిరణం పరిశుద్ధమైంది. ఆయన మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తారు. మన ఎడల న్యాయం, కనికరం చూపిస్తారు. ధర్మాన్ని నెరవేరుస్తూ రక్షణ కలగజేస్తాడు. యేసుక్రీస్తు మన ఎడల తన ప్రేమను ఎలా చూపించాడో అలాగే తన పరిశుద్ధతను కూడా చూపిస్తాడు. ఆయన తన నీతితో మనల్ని నీతిమంతులుగా చేసి అపరాధ భావన నుండి విడుదల కలగజేస్తాడు. అప్పుడు మన జీవితం భద్రంగా ఉంటుంది. ప్రభు ఎడల మనకు భయభక్తులు ఉన్నాయా అనేది మన ముఖ్యమైన ఆలోచనగా ఉండాలి. సజీవుడైన దేవుని ఎడల మనకు అచంచలమైన గౌరవం ఉండాలి. ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నామో అలా అయితే మన రాత్రికి నిడివి తక్కువగా ఉంటుంది. ఉదయం వచ్చేటప్పుడు వ్యాధి బాధలు, దుఃఖం శాశ్వతంగా తొలగిపోతాయి. వెలుగు ప్రకాశిస్తుంది. దయగలిగిన హృదయం, సంతోషం, స్పష్టమైన దర్శనం మనకు కలుగుతాయి. మామూలు సూర్యుడు ఎంత ఖచ్చితంగా ఉదయిస్తారో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు కూడా అంత ఖచ్చితంగా మన మీద ఉదయిస్తారు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితాలలో మీరు చూపించిన ప్రేమ, పరిశుద్ధత మేము పొందుకొనడానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. అట్టి మీ ప్రేమ, పరిశుద్ధత ఈ మానవాళంతటికి మీరు అనుగ్రహించే దేవుడుగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.